అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూన్ 7 శనివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రం, శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక మంచి మాట గురించి తెలుసుకుందామండి. ఆకాశాన్ని తాకే శక్తి భగవంతుడు నీకు ఇవ్వకపోవచ్చు, కానీ ఆకాశమంత స్థాయికి నువ్వు ఎదిగే అవకాశాన్ని నీకిచ్చాడు అని గ్రహించు. ఇప్పుడు పంచాంగం గురించి తెలుసుకుందాము. జూన్ 7 శనివారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, సూర్యోదయము 5:45 సూర్యాస్త సమయము 6:44 చంద్రోదయము 3:34 చంద్రాస్త సమయము 3:10 ఈరోజు తిథి ద్వాదశి. జూన్ 7 తెల్లవారుజామున 4:47 నుంచి జూన్ 8 ఉదయం 7:18 వరకు ఉంటుంది. నక్షత్రము చిత్త. జూన్ 6 ఉదయం 6:33 నుంచి జూన్ 7 ఉదయం 9:39 వరకు ఉంటుంది. తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి తులారాశి. ఈరోజు యోగం వారియాన. జూన్ 6 ఉదయం 10:12 నుంచి జూన్ 7 ఉదయం 11:17 వరకు. తదుపరి పరిగా. కరణం భవ. జూన్ 7 సాయంత్రం 6:04 వరకు. తదుపరి బాలవ. జూన్ 8 ఉదయం 7:18 వరకు. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. వర్జ్యం మధ్యాహ్నం 3:57 నుంచి సాయంత్రం 5:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:29 నుంచి ఉదయం 8:21 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:37 వరకు. గుళిక కాలము ఉదయం 5:46 నుంచి ఉదయం 7:22 వరకు. ఇవండి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము తెల్లవారుజామున 4:10 నుంచి 4:56 వరకు. అమృతకాలము రాత్రి 2:56 నుంచి తెల్లవారుజామున 4:45 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు. ఇవండి శుభ సమయములు. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు చూద్దాము. ఈరోజు రామలక్ష్మణ ద్వాదశి, వైష్ణవ మధ్య ఏకాదశి, బక్రీద్, ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవము, అప్పలాయకొండ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభము, ధ్వజారోహణ. ఈరోజు పంచాంగం ప్రకారము మంచిదేనా అనే విషయం గురించి చూద్దాము. ఈరోజు చాలా మంచి రోజండి. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, ఉపనయనం లాంటివి చేసుకోవడానికి, నూతన వ్యాపార వాహన ప్రారంభాలకు, నిశ్చయ తాంబూలాలు లాంటివి చేసుకోవటానికి, నామకరణానికి, అక్షరాభ్యాసంకు, అన్నప్రాసనకు, సాధారణ పనులు, రోజువారీ పనులు చేసుకోవడానికి చాలా శుభప్రదంగా ఉందండి. సో ఇదండి జూన్ 7 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ అనేది. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, నేను తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. మరి సర్వేజన సుఖినో భవంతు.